ఎందుకు కొంతమంది వాళ్ళ లైఫ్‌ని ఇంప్రూవ్ చేసుకోవడం కంటే వేరే వాళ్ళని కిందకి లాగాలని చూస్తారు? మీ సక్సెస్‌ని చూసి కంగ్రాచ్యులేషన్స్ చెప్పేవాళ్ళు ఒకవైపు. అదే సక్సెస్ చూసి లోపల కాలిపోయేవాళ్ళు ఇంకొక వైపు. అసలు వాళ్ళు ఇలా ఎందుకు బిహేవ్ చేస్తారు? ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే చాలా సార్లు జెలస్ అయ్యేది స్ట్రేంజర్స్ కాదు. మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్, కొన్నిసార్లు మనతోనే కలిసి నవ్వేవాళ్ళు. ఈ వీడియో చివరిదాకా చూస్తే వాళ్ళు ఎందుకు జెలస్ అవుతారో, ఎందుకు మిమ్మల్ని కిందకి లాగాలని చూస్తారో, వాళ్ళని ఎలా గుర్తించాలో, ముఖ్యంగా వాళ్ళకి ఎలా రిప్లై ఇవ్వాలో తెలుసుకుంటారు. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఒకసారి ఇమాజిన్ చేయండి, మీకు ప్రమోషన్ వచ్చింది. మీరు ఇక చాలా హ్యాపీ. మీ బెస్ట్ ఫ్రెండ్‌కి కాల్ చేసి చెప్తారు. వాడు "అబ్బా! నైస్ రా" అని చెప్తాడు. కానీ అతని వాయిస్‌లో ఇంతకుముందు ఉన్నంత ఎక్సైట్‌మెంట్ ఉండదు. ముందులా మాట్లాడడు. కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాడు. మెల్లగా జోక్స్ కూడా వేస్తాడు. "లక్కీ మామ నువ్వు. నువ్వు మేనేజర్‌కి ఫేవరెట్ కదా" అని అంటాడు. మరి మీరు చేసింది ఏమైనా తప్పుందా? అస్సలు లేదు. ఇక్కడ అసలు ప్రాబ్లం నీ సక్సెస్ కాదు. ఆ సక్సెస్ వాళ్ళ మైండ్‌లో క్రియేట్ చేసిన ఫీలింగ్. మరి ఆ ఫీలింగ్ అసలు ఎందుకొస్తుంది? ఫ్రెండ్స్, ఈ వీడియో చూసేటప్పుడు మీకు ఒకవేళ వాల్యుబుల్‌గా అనిపిస్తే ఒకసారి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! ఇలాంటి యూస్‌ఫుల్ వీడియోస్ మన ఛానల్‌లో ఇంకా చాలా వస్తాయి. పార్ట్ 1. వై డు దే బికమ్ జెలస్? ద లాస్ ఆఫ్ హ్యూమన్ నేచర్ బుక్ ఆథర్ అయిన రాబర్ట్ గ్రీన్ గారు హ్యూమన్ సైకాలజీ గురించి ఒక పవర్ఫుల్ విషయం చెప్తారు. మనుషులు అబ్సల్యూట్‌గా కాదు, రిలేటివ్‌గా ఆలోచిస్తారు. దీని మీనింగ్ ఏంటంటే, నువ్వు 10,00,000 ఎర్న్ చేస్తున్నావా? అది ఇంపార్టెంట్ కాదు. నీ ఫ్రెండ్ 15,00,000 ఎర్న్ చేస్తున్నాడా? అదే మనకెక్కువ ఇంపార్టెంట్ అవుతుంది. మన బ్రెయిన్ సక్సెస్‌ని నంబర్స్‌తో కాదు, కంపారిజన్‌తో మెజర్ చేస్తుంది. అందుకే నీ సక్సెస్ వాళ్ళ ఫెయిల్యూర్‌ని గుర్తు చేస్తుంది. స్కూల్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు క్లాస్ మొత్తం జెలస్ అవ్వదు. ఎప్పుడు సెకండ్ ర్యాంక్ వచ్చే స్టూడెంట్ మాత్రమే ఎక్కువ జెలస్ అవుతాడు. ఎందుకంటే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాడికి అతడే క్లోజెస్ట్ కంపారిజన్. అందుకే ఎలాన్ మస్క్‌ని చూసి నువ్వు జెలస్ అవ్వవు. కానీ నీ కొలీగ్ ప్రమోషన్ తీసుకుంటే కొంచెం ఫీల్ అవుతావు. ఇంకా పెయిన్‌ఫుల్ విషయం ఏంటంటే మనం ఇంప్రూవ్ అయినప్పుడు మనకి క్లోజ్ ఉన్న వాళ్ళే బయటి వాళ్ళకన్నా ఎక్కువగా జెలస్ అవుతారు. రాబర్ట్ గ్రీన్ చెప్పినట్లుగా పీపుల్ డోంట్ ఎన్వీ పీపుల్ అబోవ్ దెమ్. దే ఎన్వీ పీపుల్ హూ వర్ బిసైడ్ దెమ్ బట్ సడన్‌లీ మూవ్డ్ అహెడ్. కానీ జెలసీ అనేది జస్ట్ ఫీల్ అవ్వడంతోనే ఆగిపోదు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారో చూద్దాం. పార్ట్ 2. వై డు దే పుల్ యూ డౌన్? ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ సైకాలజీ ఉంది. మనిషికి జెలస్ ఫీల్ అయినప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఆప్షన్ 1 తానే క్లైంబ్ అవ్వడం. ఆప్షన్ 2 ఇతరులను కిందికి లాగడం. అన్‌ఫార్చునేట్‌లీ చాలామందికి సెకండ్ ఆప్షన్ ఈజీ అవుతుంది. అందుకే వాళ్ళు ఎంకరేజ్ చేయరు, డిస్కరేజ్ చేస్తారు. సపోర్ట్ చేయరు, రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు. చిన్న చిన్న ఇన్సల్ట్ చేస్తారు. కాన్ఫిడెన్స్ తగ్గించే మాటలు మాట్లాడతారు. వాళ్ళ గోల్ ఏమీ నిన్ను డిస్ట్రాయ్ చేయడం కాదు. కానీ నీ స్పీడ్‌ని స్లో చేయడం. నిన్ను వాళ్ళకన్నా ఎక్కువగా ఇంప్రూవ్ అవ్వకుండా చేయడం. కానీ వాళ్ళని ఎలా గుర్తించాలి? పార్ట్ 3. హౌ కెన్ యూ ఐడెంటిఫై దెమ్? జెలస్ పీపుల్ ఎప్పుడు ఓపెన్‌గా వాళ్ళ బిహేవియర్‌ని చూపించరు. కానీ వాళ్ళకే తెలియకుండా కొన్ని ప్యాటర్న్స్‌ని ఫాలో అవుతారు. 1. నీ సక్సెస్‌ని నీ లక్ అంటారు. 2. కాంప్లిమెంట్ ఇచ్చినా ఫుల్‌ఫిల్‌గా ఇవ్వరు. ఎగ్జాంపుల్‌కి నువ్వు నీ ఫ్రెండ్‌తో ఏదైనా సాధించావని చెప్తే, "అబ్బా! భలే చేసావురా! ఈజీగా ఉన్నట్లుందే" అని అంటాడు. 3. నీకు ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు వాళ్ళలో తెలియకుండా ఏదో హ్యాపీనెస్ వస్తుంది. 4. నీ డ్రీమ్ గురించి చెప్పినప్పుడు మోటివేట్ చేయడం పక్కన పెట్టి డౌట్స్ క్రియేట్ చేస్తారు. రిస్క్ ఎందుకు? నువ్వు చేయలేవనుకుంటా. ఇలాంటివి. 5. నువ్వు లేనప్పుడు నీ గురించి నెగెటివ్ స్టోరీస్‌ని స్ప్రెడ్ చేస్తారు. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ క్వెషన్. ఇలాంటి వాళ్ళని నిజంగా లైఫ్ నుంచి రిమూవ్ చేయాలా? లేక ఇంకేదైనా బెటర్ వే ఉందా? పార్ట్ 4. హౌ షుడ్ యూ రెస్పాండ్? చాలామంది చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటంటే వాళ్ళతో ఆర్గ్యూ చేయడం. కానీ జెలస్ పీపుల్‌ని చేంజ్ చేయడం ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. దాని బదులు మొదటిగా వాళ్ళతో ఎప్పుడు ఆర్గ్యుమెంట్ కానీ, ఫైట్ కానీ చేయకూడదు. సెకండ్, డోంట్ ఓవర్ షేర్. నువ్వు సాధించిన ప్రతి విషయం గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు. థర్డ్, కీప్ గ్రోయింగ్ సైలెంట్‌లీ. సైలెంట్‌గా నువ్వు ఇంప్రూవ్ అవ్వు. ఎవ్వరికీ ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సక్సెస్ ఈస్ ఆల్వేస్ ద బిగ్గెస్ట్ రిప్లై. ఫోర్త్, చూస్ పీపుల్ హూ సెలబ్రేట్ యువర్ గ్రోత్, నాట్ టోలరేట్ యువర్ గ్రోత్. నీ గ్రోత్‌ని చూసి సెలబ్రేట్ చేసే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేయి కానీ, ఎదగడాన్ని తట్టుకోలేని వాళ్ళతో కాదు. చివరిగా ఒక విషయం గుర్తుంచుకోండి. జెలస్ పీపుల్ నిన్ను హేట్ చేస్తున్నారని మాత్రమే కాదు, చాలాసార్లు వాళ్ళు వాళ్ళ ఓన్ ఇన్‌సెక్యూరిటీస్‌తో ఫైట్ చేస్తుంటారు. అందుకే నువ్వు పైకెక్కేటప్పుడు ఎవరు తాడు లాగుతున్నారో చూసుకుంటూ ఉండొద్దు.
నువ్వు క్లైమ్ చేస్తూనే ఉండు. ఒక స్టేజ్ తర్వాత వాళ్ళ చేతులు నీ వరకు అస్సలు చేరవు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.